మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినంను పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ వరకు చిత్తూరు సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చిత్తూరు నగరంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని గుడ్డ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముఖ ఆధ్వర్యంలో గుడ్డ బ్యాగులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్ బ్యాగులు వాడడం వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గుడ్డ బ్యాగులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, బీజేపీ నాయకులు అల్లూరి శ్రీనివాసులు, బాబు, రామభద్ర తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవమైనటువంటి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి అఖిల భారతీయ జనతా పార్టీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముగం గారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఏదైతే ఉద్యమం చేస్తున్నామో అందులో భాగంగా ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులు వాడాలి అనే ఒక స్ఫూర్తితో ఈరోజు షణ్ముగం గారు గుడ్డ సంచులు తయారు చేసి ఇక్కడ ప్రజలకి మార్కెట్లో ఏదైతే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చారో వాళ్ళకందరికీ కూడా ఉచితంగా ఈ సంచులు పంచిపెట్టడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని చాలా వరకు దూరంగా ఉంచి గుడ్డ సంచులను వాడి పర్యావరణాన్ని కాపాడాలి. ఈరోజు ప్లాస్టిక్ వల్ల ఎన్ని దుష్పరిణామాలు వచ్చాయో మనం చూస్తున్నాం. ఆ ప్లాస్టిక్ అంతా డ్రైనేజీలో చేరడం వల్ల డ్రైనేజీలు బ్లాక్ అవడం, భూమిలో అది ఇంకిపోకుండా అలాగే ఉండడం వల్ల భూగర్భ జలాలతో సహా కలుషితమైపోతున్నాయి. అలాగే పశువులు కావచ్చు, అనేక రకాల జంతువులు కూడా ఈ ప్లాస్టిక్ని అట్లా ఉన్న తినుబండారాల కోసం తినడం వల్ల వాటి కూడా మరణించాలన్నాయి. ఇలా అనేక రకాల దుష్పరిణామాలు ఉన్న ప్లాస్టిక్ను దూరంగా ఉంచి ప్రజలందరూ కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు మనకిచ్చారో ఆ మెసేజ్ని ఆధారంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ గుడ్డ సంచుల్ని ఉపయోగించాలని ఈ సందర్భంగా మేము విన్నవిస్తున్నాం.